సముద్రం ఇక కేవలం పనికిరాని ఉప్పు నీరు కాదు, భారత భవిష్యత్తు ఇంధన భాండాగారం. ఇన్నాళ్ళు ఆయిల్ గ్యాస్ కోసం విదేశాల వైపు చూసిన భారత్ ఇప్పుడు సముద్ర గర్భంలోనే ఇంధన నిక్షేపాల కోసం వేట మొదలుపెట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రస్తావించిన సముద్ర మంథన్ దేశ ఇంధన భద్రత కీలక మలుపుగా మారనుందా? ఇప్పటి వరకు నోగోగా ఉన్న సముద్ర ప్రాంతాల్లో దాదాపు 99% అన్వేషణకు అందుబాటులోకి రావడం వెనుక అసలు వ్యూహమేంటి? 84,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో చేపడుతున్న ఈ అన్వేషణ భారత్ను ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా తీసుకెళ్తుందా? సముద్రాన్ని మదించి దేశానికి ఇంధన సంపదను వెలికితీసే ఈ భారీ ఆపరేషన్పై మా స్పెషల్ స్టోరీ. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ సముద్ర మంథన్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. భారత జలాల్లో సముద్ర అడుగు భాగాల్లో ఇంధన వనరుల అన్వేషణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని వెల్లడించారు. భారత్ తన ఇంధన అవసరాల్లో మెజారిటీ దిగుమతులపై ఆధారపడుతోంది. అయితే గతంలో భారత్లో ఆఫ్షోర్ అన్వేషణకు సంబంధించిన ప్రాంతాల్లో దాదాపు 99% ప్రాంతాన్ని గతంలో నోగో జోన్లుగా ప్రకటించినట్లు, ఇప్పుడు వాటిలో చాలా ప్రాంతాల్ని అన్వేషణ కోసం తెరిచినట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల గ్యాస్, పెట్రోలియం వంటి ఇంధనాన్ని గుర్తించే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. భారత్ ఇంధన నిల్వల్ని అన్వేషించేందుకు సముద్ర మంథన్ అనే నేషనల్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ ని ప్రకటించింది. భారతదేశ సముద్ర తీర ప్రాంతాల్లోని బేసిన్లలో చమురు, సహజవాయువు నిల్వల్ని గుర్తించి భవిష్యత్తులో ఉత్పత్తి పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. 2026 జూలై 31న కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 84,084 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో సముద్ర అడుగు భాగంలోని భౌగోళిక నిర్మాణాల్ని గుర్తించేందుకు సీస్మిక్ సర్వేలు, డీప్ సీ, అల్ట్రా డీప్ వాటర్ డ్రిల్లింగ్, సైంటిఫిక్ డ్రిల్లింగ్, సాధారణ ఆఫ్షోర్ మౌలిక వసతులు, చమురు, గ్యాస్ తయారీ వంటివి ఉంటాయి. ఈ పథకం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ఆయిల్ ఈక్వలెంట్ హైడ్రోకార్బన్ నిల్వలు దేశానికి సమకూర్చొచ్చని, దేశీయ ఉత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ వివరణ ప్రకారం భారత్కు 9 ఆఫ్షోర్ బేసిన్లు ఉన్నాయి. ఇవి మొత్తం సుమారు 17.3 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం నోగో ఏరియా ప్రాంతాలని 13.67 లక్షల చదరపు కిలోమీటర్ల నుంచి 24,832 చదరపు కిలోమీటర్లకు తగ్గించారు. దీని ద్వారా భారత్కి చెందిన 23.6 లక్షల చదరపు కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో సుమారు 99% ప్రాంతం అన్వేషణకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏరియాల్లో అన్వేషణ పెరుగుతుంది. అన్వేషణ పెరిగినంత మాత్రాన ఖచ్చితంగా గ్యాస్, పెట్రోలియం ఉంటుందని చెప్పలేం. డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ చాలా ఖరీదైంది, సాంకేతికంగా క్లిష్టమైంది, ఫలితాలు అనిశ్చితంగా ఉండే ప్రక్రియ. అందుకే మెరుగైన భౌగోళిక డేటా, మరిన్ని డ్రిల్లింగ్ కార్యకలాపాలు, కొత్త మౌలిక వసతుల ద్వారా అన్వేషణ నుంచి ఉత్పత్తి దశకు చేరే అవకాశాల్ని సముద్ర మంథన్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భారత ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. $140 కోట్ల జనాభా కలిగిన భారత్ తన ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. 88.5% దిగుమతి చేసుకుంటోంది. సహజవాయువు, పెట్రోలియం ఇలా అన్నింటికీ గల్ఫ్, రష్యా, అమెరికా వంటి దేశాలే దిక్కు. అంతర్జాతీయ పరిణామాలకు భారత ఇంధన భద్రత ఒడిదొడుకులకు లోనవుతోంది. ఇటీవల హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల భారత్లో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఎక్కువ దిగుమతుల వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. మన సముద్ర భాగాల్లో గ్యాస్ లేదా పెట్రోలియం నిల్వలు వెలుగులోకి వస్తే భారతదేశానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
సముద్ర మంథన్ పేరు ఎంత భారీగా ఉందో లక్ష్యం కూడా అంతే పెద్దది. భారత సముద్ర గర్భంలో నిజంగా ఎంత చమురు, ఎంత సహజవాయువు ఉందో అన్వేషణ పూర్తయ్యే వరకు ఖచ్చితంగా చెప్పలేం. డీప్ సీ డ్రిల్లింగ్ ఖరీదైంది, సాంకేతికంగా అత్యంత క్లిష్టమైనది, ఫలితాలు కూడా అనిశ్చితమే. కానీ అన్వేషణకు ఇంత పెద్ద స్థాయిలో తలుపులు తెరవడం మాత్రం దేశ ఇంధన వ్యూహంలో కీలక అడుగు. సముద్ర గర్భంలో సంపద దొరికితే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది, విదేశీ మారక భారం తగ్గుతుంది, దేశ ఇంధన భద్రత మరింత బలపడుతుంది. ఇప్పుడు సముద్రాన్ని మతించబోతున్న భారత్కు ఆ మతనంలో లభించేది ఎంత అనేది కాలమే చెప్పాలి. కానీ లక్ష్యం మాత్రం స్పష్టం. విదేశాలపై ఆధారపడే భారత్ నుంచి తన ఇంధన వనరులను తానే వెతుక్కునే భారత్ వైపు ముందడుగు.